హలో అండి, అందరికీ నమస్తే. నిన్న మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దువ్వాడ శ్రీనివాస్ గారి కోసం కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవేంటో చూద్దాం. ఉదాహరణకి మనకి ఈ మధ్యన శ్రీకాకుళంలో ఇలా మాట్లాడుతూ ఉంటే ఆయన ఎమ్మెల్యే అనుకుంటా, ఎమ్మెల్సీ గుర్తురాలేదు, ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో గుర్తురాలేదంట. అంటే ఒక ఉప ముఖ్యమంత్రిగా ఎంతమంది ఎమ్మెల్యేలు ఎవరు ఎమ్మెల్సీ స్థానంలో ఉన్నారో కూడా తమకు తెలియదు. అండ్ మీకు తెలియకుండానే కేసులు పెట్టేశారా? 2025లో మీ మీద చేసిన కామెంట్స్ కి ఆ రోజే కదా నాదెండ్ల మనోహర్ గారు స్పీచ్ మాట్లాడి ఎమ్మెల్సీ గారి మీద కేసులు పెట్టాలని చెప్పి అప్పుడే కదా కేసులు బనాయించారు. సో మీకు ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో కూడా తెలియకుండానే మీరు ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి తిడితే ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. అవును, వాళ్ళ తల్లికి తిట్టినా సరే అతనికి ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. తల్లికి తిట్టిన కలిసి రాజకీయం చేస్తారు. ఇది అతని ఇమ్యూనిటీ. మీరు మీ తల్లికి తిడితే మీరు క్షమించి మీరు ఇమ్యూనిటీ తీసుకుంటారేమో కానీ మా నాయకుడికి ఎవరేమన్నా సరే మేము అస్సలు ఊరుకోము. మా నాయకుడి కంటే మేము మాట్లాడాల్సి వస్తుంది, మేము ప్రశ్నించాల్సి వస్తుంది. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా పర్వాలేదు. బూతులు తిడుతున్నా చూస్తూనే ఉంటారట. అవును, మీ తల్లిని తిడుతున్నా కూడా మీరు చూస్తూనే ఉంటారు. అది మీ రాజకీయం. కులం కోసం మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. వృద్ధనారి పతివ్రత అంట సామెత మీకు కరెక్ట్ గా వర్తిస్తుంది. మీరు ఈ కులం కోసం మాట్లాడిన మాటలు ఒకసారి ప్లే చేద్దాం. వెనకబాటుతనం మీ కోరికలు ఉన్నాయి కదా, ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు, మీరు ఓటేయండి, అవి చూపిస్తాం. ఈ రోజు నేను కోరుకున్నానండి భీమవరం నుంచి. చాలా బాధగా ఉంది మాట మాట్లాడడానికి. కనీసం ఆంధ్ర భావన ఎలాగో లేదు, కనీసం కుల భావన తెచ్చుకుని బాగు చేయండి రాష్ట్రాన్ని. ఆంధ్ర భావన ఎలా నన్ను ఒక కులానికి ఉంటే అరే నేను షెగివేరాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాను. నా కులాన్ని నేను గౌరవిస్తాను. నా ఉనికి నేను ఎక్కడ పోగొట్టుకుంటాను, నా తల్లిదండ్రిని ఎలా పోగొట్టుకోలేనో నా కులాన్ని కూడా నేను పోగొట్టుకోను. కులాన్ని తగ్గించుకో, కులాన్ని తగ్గించే హక్కు ఎవరికి లేదు. గారు దువ్వాడ శ్రీనివాస్ గారు బూతులు తిట్టారు అని చెప్తున్నారు కదా, ఏం తిట్టారు? ప్రశ్నించారు. ప్రశ్నిస్తా అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడున్నారు? ప్రశ్నించడం మానేశారా అని ప్రశ్నించారు. వీలైతే ప్రశ్నల్ని ఎదుర్కోండి, అంతేగాని ప్రజాస్వామ్యం అంటే ప్రతీకారం కాదు. అయినా దువ్వాడ శ్రీనివాస్ గారు కామెంట్ చేసింది పవన్ కళ్యాణ్ మీద. సో ఎవరో కేసులు పెట్టడం ఏంటి? మీకు దమ్ముంటే కేసులు మీరు పెట్టండి. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ గారు డైరెక్ట్గా దమ్మున్న మగాడు కాబట్టి మిమ్మల్నే ప్రశ్నించారు. సో మీరే ఫేస్ చేసుకోండి. ఎవడో కోన్కిస్కగాలు కేసులు పెట్టడం ఏంటి? ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? నిర్బంధిస్తారా? ఎంతమందికి అరెస్టులు చేస్తారు? ఎంతమందికి నిర్బంధిస్తారు? ఎన్ని రోజులు జైల్లో అని ఉంచగలరు? ఎంతమందిని ఉంచగలరు? ప్రజలందరూ గమనిస్తున్నారు. రెడ్ బుక్ పేరు చెప్పి నిర్దోషులను టార్గెట్ చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది చాలా క్రూరాత్మకంగా ఉంది మన రాష్ట్రంలో. ప్రజాస్వామ్యం అంటే ప్రతీకారం కాదు. ప్రజాస్వామ్యం అంటే ప్రజలకు సేవ చేయడం. వీలుంటే తప్పు చేసిన వాడికి శిక్షించండి, తప్పు చేయనోడు ఎందుకండి శిక్ష అనుభవించాలి? రెడ్ బుక్ పాలన కాదు, ప్రజాస్వామ్యమే ఇక్కడ పాలన చేయాలి. గుర్తుంచుకోండి, ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ 2 సంవత్సరాల్లో మీరు చేసిన అరాచకాలు, ప్రతీకార చర్యలు అన్ని గమనిస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా. ఎందుకంటే మీరు వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరి మీద ఈ సోషల్ మీడియా కేసులు పెట్టి అనవసరంగా హింసించి, కుటుంబాలను హింసించి, ఆడపిల్లల్ని హింసించి ఇంత ఘోరాలు చేస్తున్నారు. ఆడపిల్లల మీద మా మీద చాలా మంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంటే అవేమీ మీరు పట్టించుకోరు. మేము కేసులు పెడుతున్నా కూడా తీసుకోరు. ఇవన్నీ ఎప్పుడు కూడా సనాతన ధర్మం అవి ఇవి అంటారు కదా, కర్మ సిద్ధాంతం అనేది మీకు తెలీదా? ఖచ్చితంగా కర్మ సిద్ధాంతం అనుభవించాల్సి వస్తుంది. దీనికి భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ప్రజలందరూ గమనిస్తున్నారు. తగిన గుణపాఠం మీ అందరికీ కూడా చెప్తారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా ఎన్నుకుంటారు. మీ అందరికీ తగు సమాధానం త్వరలో జగన్మోహన్ రెడ్డి గారే చెప్తారు. ఇలాగ బూతులు తిట్టేవాడు నమ్మితే 11కి వచ్చారు, 151కి వస్తారు. తదాస్తు. నీలో అమోఘమైన తపోశక్తి ఉంది, సాధించుగా.
ఇప్పుడు ఉదాహరణకి మనకి ఈ మధ్యన శ్రీకాకుళంలో ఇలా మాట్లాడుతూ ఉంటే ఆయన ఎమ్మెల్యే అనుకుంటా, ఎమ్మెల్సీ గుర్తురాలేదు, ఆయన ఇష్టం వచ్చిన మాట్లాడుతూ సడన్గా అరెస్ట్ చేయగానే అసలు ఆ కేసు కూడా నా మీద పెట్టారంట, నన్ను తిడితే పెట్టారంట, నాకు అది కూడా తెలియదు. నాకు ఏదో ఒకటిలే పేర్లు నేను అనేది వ్యక్తిని చెప్పట్లా. నాకు చెప్పాను కదా, వ్యక్తితో పెద్ద సంబంధం. నాకు నిజంగా చాలామంది తిడుతున్నారు, నాకు చూస్తాను. నాకు ఎంత ఇమ్యూనిటీ వచ్చేసిందంటే భగవంతుడి దయ వల్ల. అంటే నాకు యాంటీ వైసీపీ నేను ఇమ్యూనిటీ ఎక్కించేసుకున్నాక నాకు అసలు అలా చూస్తూ ఉంటాను. బూతులు తిడుతున్నా అలా చూస్తూ ఉంటాను సంతోషం. ఇంకా అలాగా అంటే వాళ్ళు సడన్గా ఇష్టానికి తప్పులు చేసేసి, అంటే ఇప్పుడు మా కులాన్ని తొక్కేస్తున్నారు అంటాడు. నీ కులం చెప్పిందా నీ బూతులు తిట్టమని? నీ కులంలో ఉన్న ఏ మాత్రం సెన్సిబుల్ ఉన్న ఒక మహిళను అడుగు, ఒక యువతిని అడుగు, ఒక యువకుడిని అడుగు, ఒక అనుభవం పెద్ద ఆయన్ని అడుగు. నేను బూతులు తిడతానండి, మళ్ళీ నన్ను జైల్లో పెడితే, పోస్టులో పెడితే నేను నా కులాన్ని వాడేస్తాను చెప్పు. ఏం మాట్లాడుతున్నారా మీరంతా? జనసేన కులాల ప్రాతిపదికన రాజకీయం చేయదా? కానీ మీరు చేసిన తప్పులు చేస్తున్న బట్టి నేను చెప్తున్నాను, మా వాళ్ళు ఎంత మాట్లాడతారో, మా నాయకులు కానీ మీరు కానీ ఎంత చేస్తారో నాకు తెలియదు. కానీ నేనైతే తప్పు మీరు ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేసి క్రైములు చేసి కులాలు వెనక దాక్కుంటే నేను మటుకు దానికి బలంగా ఖండిస్తాను. అంతవరకు నాకు ఆ భయాలు లేవు నాకు. సో అందుకని ఈరోజు మనం ఈ కమిటీల ద్వారా ఇవన్నీ మాట్లాడుకున్నాం. సో మన సమర్థతను గుర్తించాలి. అంటే ఇలాంటి పరిస్థితులు మీరు ఎదుర్కోవాలండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా, ఇలాంటి పరిస్థితులు మీరు ఎదుర్కోవాలి అంటే మీరు వీటి మీద అవగాహన ఉండాలి. చాలామందికి నాయకులు చెప్తున్నా, ఈ మధ్యన మన రాజు ఎక్కడ చెప్పాను, మీరు మాట్లాడరు ఏంటండి, మన వాళ్ళందరూ అడిగా, అడ్డగోలుగా తిడుతున్న ఎవరు మాట్లాడరు, మొహాట పడుతున్నారు ఏంటంటే, అదే మీరు ఏం చెప్తారు అని. అంటే నేను ప్రతిసారి చెప్తానంటండి వాళ్ళు తిట్టమని. అలాగే అది ఇప్పుడు అప్పుడు చెప్పా, తెలంగాణ ఉదాహరణ చెప్పా. తెలంగాణలో నేను చెప్తానా, వాళ్ళు ఎవరు ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా కాదు, వాళ్ళకి లోపల వేడు నెత్తురు ఉంటుంది. అలా అంతే, వాళ్ళ దగ్గర ఏం లేదు. వాళ్ళ మాటే ఆయుధం, మాటే తోట. వాళ్ళకి పదవస్తూ కూడా తెలియదు, వాళ్ళకి పార్టీ పదవులు కూడా లేవు. కానీ వాళ్ళు ఎదురు దాడి చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే దగ్గర కానీ పాలసీ ప్రకారం మాట్లాడతారు. గీత అదే ఇష్టం వచ్చినట్టు గీత దాటే కూడా అదే చెప్పేది అదే కదా. గీత దాటం అంటే మళ్ళీ మనం వైసీపీలో అయిపోతాం, మళ్ళీ మనల్ని అసహించుకుంటే అల్ల కాదు నేను చెప్పేది. ఎవడికి ఎంత శిక్ష పడాలో అది అందరూ ఆనందించి కరెక్ట్గా మాట్లాడాడు అనిపించారు. అంటే శిక్ష వేస్తే ఎలా ఉండాలి అంటే మాట్లాడితే ఎలా తూకం వేసినట్టు ఉండాలి. అంటే ఒక అక్షరం మొక్క ఎక్కువ ఉండకూడదు, ఒక అక్షరం మొక్క తక్కువ ఉండకూడదు, కరెక్ట్ కొట్టేయడం. మీకు ఆ దాని మీద మాట్లాడి మీరు అందరినీ ఒక మూకమ్మని తిట్టేయకూడదు. ఎంచుకోండి, ఎనలైజ్ చేయండి, ఒక్కొక్క వ్యక్తిని ఎనలైజ్ చేయండి. ఈ వ్యక్తి ఇలా మాట్లాడాడు, దాని మీద రాసుకోండి, చిన్న చరిత్ర రాసుకోండి. ఏం మాట్లాడితే బాగుంటుంది, ఎలాగా మాట్లాడితే కరెక్ట్ కూర్చుంటాడు. మీరు అలా అందరూ మాట్లాడబట్టే కదా ఎక్కువ పాపం మాట్లాడే వాళ్ళందరూ చిచి వాళ్ళ జోలికి వెళ్ళకూడదని చెప్పి మనకి ఇన్స్ట్రక్షన్. ఇప్పుడు వాళ్ళకి ఏంటో సడన్ రియలైజేషన్ వచ్చింది, మీకు మాకు సంబంధం లేదండి. సంతోషం మాకు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అబౌట్. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే